హలో అండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి మిరపకాయ కారము పచ్చి పులుసు అంటారు మా సైడ్ అయితే. ఇంకా దానిలోకి సైడ్ డిష్గా ఎగ్ ఆమ్లెట్ అనమాట. మనకి సీజన్ నాకు మా అమ్మ చెప్పిన విషయం ఏంటంటే దీన్ని అట్టికి పచ్చడి అని కూడా అంటారంటండి. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం వింటున్నాను. మీలో ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టం? మీకు మీ ఏరియాలో ఏమని పిలుస్తారు? మిరపకాయ పులుసు అని కూడా అంటారు మా సైడ్ అయితే. సో చాలా బాగుంటుంది. మనకైతే హెల్త్ బాగాలేనప్పుడు కానివ్వండి, ఇలాంటి పచ్చడితో తింటే కొంచెం మనకి తినాలనిపిస్తుంది. అసలు మనకి జ్వరము జలుబు ఇలా వచ్చినప్పుడు మనకు అస్సలు అయితే అన్నం తినాలనిపించదు కదా. సో తెల్లపాయ కారము, ఇలాంటి కారము ఇవైతే మనం తినాలి అనిపిస్తుంది, ఏ సైడ్ డిష్ లేకుండానే. సో ఈరోజు మాకైతే చాలా సింపుల్ డిష్. ఎప్పుడు కూడా డిన్నర్ కానీ లేదంటే లంచ్ కానీ సింపుల్గానే ఉంటుంది. ఎప్పుడో కానీ చాలా కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట. సో మా పిల్లలకు కూడా ఇష్టమే, కానీ డైరెక్ట్గా వాళ్ళు తినాలంటే కొంచెం భయపడతారు, కారం కదా. సో ముద్దలు కలిపి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నాకు ఇలాగే ప్లెయిన్గా తినడం ఇష్టం అనమాట. కారం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా డైరెక్ట్గా కలుపుకొని తినడమే ఇష్టము. మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీలైతే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.